840 ఇళ్ళు కేటాయించడం జరిగింది. ముఖ్యంగా నా నియోజకవర్గంలో సముద్ర తీరాన ఉన్నటువంటి వాసువారిపాలెం, జాలరెండాడ, శివగణేష్ నగర్, మత్స్యకార గ్రామాలు, మిగతా కులాల వారు కూడా చాలా తక్కువగా ఉన్నారు అధ్యక్ష. దాంట్లో వాళ్ళు కమ్మలపాకల్లో నివసించి విద్యుత్ తుఫాను సమయంలో ఫస్ట్ ఎఫెక్ట్ అయిన 3 గ్రామాలు అధ్యక్ష. అందుకని చెప్పి ఆ రోజు ముడసర్లవలో 320 ఇళ్ళు, కొమ్మాది 83P సర్వే నెంబర్లో 206 ఇళ్ళు, ఎంబీపీలో 96 ఇళ్ళు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఈ 3 గ్రామాల్లో ఉన్న మత్స్యకార గ్రామాల్లో ఆ రోజు జీవీఎంసీలో ఉన్నటువంటి యూసీడీ అధికారులు 520 కుటుంబాలు 524 కుటుంబాలు ఎఫెక్ట్ అయ్యారని చెప్పి లిస్టు కూడా ఇవ్వటం జరిగింది అధ్యక్ష. 2018లో దరిదాపు పూర్తయినప్పటికీ కూడా అప్పుడు 2019లో ఎమ్మెల్సీ ఎలక్షన్ కారణంగా కోడ్ రావటం వల్ల అలాట్మెంట్ జరగలేదు. ఇదే ఎన్టీఆర్ విద్యుత్ హౌసింగ్ పేరుని ఈ మన జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు పిచ్చితో దాన్ని వైఎస్ఆర్ హౌసింగ్ విద్యుత్ హౌసింగ్ అని కూడా మార్చడం జరిగింది అధ్యక్ష. మొత్తం లబ్ధిదారులు మొత్తం లిస్టు విశాఖ తూర్పు నియోజకవర్గంలో నిజమైన లబ్ధిదారులకి అందలేదు. గత ప్రభుత్వంలో వాళ్ళ కార్యకర్తలకు అలాట్ చేసుకోవడం జరిగింది. దయచేసి రిటైర్డ్ అయిన అధికారులు ఉన్నా సరే శిక్షించవలసిన బాధ్యత ఉంది సార్. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి హౌసింగ్ పీడీ కానీ ఈ గారు కానీ బహుశా రిటైర్ అయిపోయి ఉంటారు. వాళ్ళని కూడా శిక్షించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. విశాఖ తూర్పు నియోజకవర్గంలో విద్యుత్ హౌసింగ్లో జరిగిన అక్రమాల మీద మీ ద్వారా నేను మంత్రి గారికి తెలియజేసుకుంటున్నాను. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేసి నిజమైన లబ్ధిదారులకి న్యాయం చేయాలని మీ ద్వారా కోరుకుంటూ, ఎన్నికల సమయంలో సార్ మీ ద్వారా మంత్రి గారికి ఒక కాపీ పంపిస్తాను సార్. ఎన్నికల సమయంలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో అప్పటి కలెక్టర్ గారి దృష్టికి పంపించినా సరే పట్టించుకోలేదు. అప్పుడు 1924లో ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి, మొన్న ఎమ్మెల్యేగా నా మీద పోటీ చేసిన వ్యక్తి, ఆయన అలాట్మెంట్ ఇచ్చాడు సార్ లెటర్ మీద. కొద్ది రోజులు ఇల్లు పూర్తి అయిపోతాయి, మీ ఇల్లు మీకు అప్పచెబుతామని. ఇగో సార్ లెటర్లు కూడా. అంటే హౌసింగ్ డిపార్ట్మెంట్కి ప్రభుత్వానికి పని లేదు. మనమే పోటీ చేసిన వ్యక్తి మంజూరు చేసి చేస్తున్నారని ఆయన లెటర్ మీద ఇచ్చేయచ్చు సార్. ఆ ప్రొసీడింగ్స్ ఆయన ఇచ్చేయడు సార్ లెటర్ మీద. మీ ద్వారా మంత్రి గారికి ఇది కూడా పంపిస్తాను. మంత్రి గారు నేను ఒకటే కోరుతున్నాను, విశాఖ తూర్పు నియోజకవర్గంలో నిజమైన లబ్ధిదారులకు ఇవ్వకుండా అధికారులు, కొంతమంది బ్రోకర్లు, అప్పటి రాజకీయ నాయకులు, అధికార పార్టీ వాళ్ళు అమ్ముకున్నారు. పూర్తిగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దర్యాప్తు చేసి నిజమైన లబ్ధిదారులకు ఆ ఇళ్లు అందించాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. మంత్రి గారు ప్లీజ్. మంత్రి గారు లేక ముందు మీరు చెప్పాను సార్, పేపర్ ముందే ఇచ్చాను సార్. ఈ క్వశ్చన్కి అధ్యక్ష నేను టిఫిన్ చేయడం కూడా మానేసి వచ్చాను అధ్యక్ష, ఎందుకంటే అంత ఇంపార్టెంట్. అధ్యక్ష, హుదూద్ సైక్లోను 12 అక్టోబర్ 2014లో వచ్చినప్పుడు మొత్తం విశాఖపట్నం అంతా అతలాకుతలం అయిపోయి సుమారు 3 రోజులు చాలా ఇబ్బంది పడిన తర్వాత వెంటనే ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చి ఎప్పుడు ఎవరు ఊహించినటువంటి విధంగా అత్యంత అద్భుతంగా ప్రజలకి సేవ చేసి పవర్ సప్లై కూడా వెంటనే వచ్చినట్టు చేసి, అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా తీసుకుని వచ్చి అత్యంత అద్భుతంగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. అట్లాగే మనకి 4 రోజులు 15 రోజులు ఆ రోజు అప్పుడు ఇబ్బంది పడిన మాట వాస్తవం విశాఖ ప్రజలు, అట్లాగే నార్త్ కోస్టల్ ఆంధ్ర ప్రజలు కూడా. కానీ ఇదివరకు అయిన దుర్మార్గపు ప్రభుత్వంలో మాత్రము హుదూద్ సైక్లోనే బెటర్గా అనిపించే విధంగా 5 సంవత్సరాల పరిపాలన విధానం అత్యంత దారుణమైన పరిపాలన చేసి, ఏదైతే హుదూద్ సైక్లోన్లో ఇబ్బంది పడ్డారనే ఉద్దేశంతో స్వచ్ఛంద సంస్థలు, అట్లాగే విశాఖపట్నంలో సినీ ఇండస్ట్రీస్ వారు అధ్యక్ష, హైదరాబాద్లో ఉండి సినీ ఇండస్ట్రీ వారు కూడా ఇక్కడ హుదూద్ ఇల్లు నిర్మాణం చేపట్టడం జరిగింది అధ్యక్ష. దాంట్లో బక్కన్నపాలెంలో వారు 350 ఇళ్ళు నిర్మాణం చేపట్టారు, అన్ని రెడీగా ఉన్నాయి. కానీ దాన్ని మాకు నార్త్ నియోజకవర్గంలో, అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను అధ్యక్ష,
ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ ఇల్లు బక్కన్నపాలెం మధురవాడలో సినిమా ఇండస్ట్రీస్ వారు కట్టిన ఇల్లు నార్త్ నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది అధ్యక్ష. తర్వాత అవన్నీ కంప్లీట్ చేసేటప్పటికి 2018, 19 ఇంకా మనము అలాట్మెంట్ చేద్దామనుకున్న సమయంలో కొన్ని రాజకీయ కారణాలతోటి ఆనాటి ఉన్న మంత్రి గారు ఇక్కడే ఉన్నారు, కొన్ని రాజకీయ కారణాలతోటి మాకు కేటాయించిన ఇల్లుని పెండింగ్ పెట్టారు అధ్యక్ష. ఎందుకంటే మీకు తెలుసు అధ్యక్ష, ఇంతకంటే ఎక్కువ మాడితే బాగోదు. పెండింగ్ పెట్టి తర్వాత అప్పటి నుంచి కూడా జెన్యూన్ పీపుల్కి కేటాయించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ నేను 2019లో ఓడిపోయిన మలానా వాళ్ళకి కేటాయించడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో దాన్ని ఏదో విధంగా కాపాడుకుంటూ వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ఈ మధ్య మొన్న ఎలక్షన్స్ ముందు కనీసము 150 మందికి ఎవరైతే ఇన్ఛార్జిగా నార్త్ నియోజకవర్గంలో ఉన్న ఇన్ఛార్జిగా డబ్బులు తీసుకున్న ఆరోపణలు చాలా ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష. 150 మందికి కేటాయించినట్టు మాకు వచ్చింది అధ్యక్ష. డెఫినెట్ గా దీనిపైన ఎంక్వైరీ వేసి మిగిలిన ఇల్లు ఏదైతే ఉన్నాయో ఆ ఇల్లుని ఇంకా పెండింగ్ పెట్టి ఇమీడియట్ గా మంత్రివర్యులు కొంచెం దయచేసి చూసి నార్త్ నియోజకవర్గానికి ఏదైతే కేటాయించారో వారికి ఇవ్వవలసిందిగా లేకపోతే ఆయన అక్కడ పరిస్థితులు చక్కదిద్దిన విధానంగానే దేశమంతా చూసింది, ప్రపంచం అంతా చూసింది అధ్యక్ష. ఆ రోజు ఆయన చాలా ఫాస్ట్గా అన్నిటినీ కూడా మళ్ళీ రికూప్ చేసి మళ్ళీ నార్మల్సీకి తీసుకొస్తానికి చాలా కష్టపడిన మాట వాస్తవం అధ్యక్ష. ఇక్కడ హుదూద్ హౌసింగ్ దిశ ఇది పూర్తిగా గౌరవ సభ్యులు చెప్పారు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉందని. వాస్తవానికైతే మొత్తం స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్తోనే ఆ రోజు ప్రారంభించబడింది. తర్వాత కొంత సెంట్రల్ గవర్నమెంట్ కూడా సాయం చేస్తామని ఇచ్చింది అధ్యక్ష. ఇది యూనిట్ కాస్ట్ 4 లక్షల నుంచి 5 లక్షల వరకు ఉంది అధ్యక్ష. దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే 2.5 లక్షల నుంచి 3.5 లక్షల వరకు ఒక్కొక్క ఇంటికి ఇచ్చింది అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం అనండి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన ఏవి కూడా పూర్తి చేయదని ఒక దుష్ట ఆలోచనతో కానివ్వండి అన్నిటిని కూడా పెండింగ్ పెట్టిన విషయం మనకు తెలిసింది అధ్యక్ష. వాస్తవానికి ఏంటంటే అధ్యక్ష, ఈ మిగిలిపోయిన ఏదైతే 608